మరణాత వాక్యామృత మరి ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మరి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి. మరి ఈరోజు మరొక లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. తండ్రి, మా మాటలు నీకు ఇంపైనవిగా, నీ మాటలుగా జీవము కలిగినగా భావించి నా తండ్రి ప్రతి ఒక్కరిని స్వీకరించడానికి సహాయం దయచేయమని, నీ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములో జ్ఞాపం చేస్తున్నాం తండ్రి. ఈరోజండి యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతల్ని సేవించెదరో? నేడు మీరు కోరుకునుడి, మీరు ఎవరిని సేవింపకోరినను. ఇది అంటారే మగాడి మాట. మీరు ఎవరిని సేవింపకోరినను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఇదండి. కొంతమంది మాటలండి గుండెల్లో అలా నిలిచిపోతాయి, చిరస్థాయిగా ఉండిపోతాయి. నేను గతంలో ఒకసారి చెప్పాను, ఒక డైలాగు వాళ్ళని ఓవర్ నైట్ హీరోని చేసేసింది. ఓవర్ నైట్ అంటే భక్తులు జీవితాంతం చేసిన వాళ్ళే మనం ఓవర్ నైట్ హీరో అంటావే, ఓవర్ నైట్గా పాపులర్ అయిపోయి అంటారే. అట్లాగే కొన్ని డైలాగులు చూస్తే నిజంగా జీవితంలో వాళ్ళు మాట్లాడిన మాటలు అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఒకటి దావీదు మహారాజు గారు రాసిన మాట, అన్న పలికిన పలుకు డైలాగ్ అంటారే, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు అంతటి వాడు అనే మాట. ఇదబ్బా అద్భుతమైన మాట. ఒక పిల్లాడు బాలుడు అంటున్న మాట. అటువంటి కోవలోకి ఉంచిన అద్భుతమైన డైలాగ్ ఒక వ్యక్తి నుంచి ఒక జీవితంలో అద్భుతమైన స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. అది చిరస్థాయిగా ప్రజల్లో గుండెల్లో నిలిచిపోతే అది ఎంతో ప్రేరణిస్తాయి, ఎంతో దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి మాటే దీంట్లో రాయబడిన మాట. ఆయన ముందుగా చెప్తాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. చివరికి అంటాడు, మీరు ఎవరిని సేవించుతారో మీ ఇష్టమయా, నేనును నా ఇంటి వారును నా దేవుడైన యెహోవాను సేవించెదము. ఇక్కడ మాట మీకు చదువుతుంటే చాలా చిన్నతనంగా అనిపిస్తుంది, కానీ చాలా ఇదే మామూలుగా సాధారణంగా అనిపిస్తుంది. కానీ ఈ మాటలో నిజంగా చెప్పాలంటే గుండెల్లో దమ్ముండాలి, గుండెలో దమ్ముండాలి. గట్స్ అంటారే, అటువంటి గట్స్ ఉండే మాట మాట్లాడుతున్నాడు. మీరు ఎవరిని సేవించినా సరే మీరు ఏం చేస్తారు? అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడా, మన దేశాన్ని దేవుడు ఈ విధంగా దీవించాడు, మోషే నుంచి ఈ విధంగా విడిపించుకొచ్చాడు. అసలు ఆ మాటకు వస్తే అబ్రహాం దగ్గర నుంచి, నాహోర్ దగ్గర నుంచి, తెరవు దగ్గర నుంచి వరుసనే చెప్పుకుంటూ వాళ్ళకి సువార్త చెప్పుకుంటూ వచ్చాడు ముందు. అంతేగాని నేను నమ్ముకోమన్నానని మీరు నమ్ముకోవటం, లేకపోతే నా మీద బలవంతంగా చేయటం కాదు. దేవుడు ఈ విధంగా చేశాడని ముందు సువార్తను చెప్పి, ఆ సువార్తను చెప్పినాక మొత్తానికి ఆ సువార్తను నేను నమ్మాను, నేను నమ్మటమే కాదు నా జీవితకాలం అంతా ఆచరించాను అని చెప్పి వారితో చెప్తున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. అప్పుడు ప్రజలలో చాలా, ఎందుకంటే చెప్పిన వ్యక్తిగత సాక్ష్యం ఉంది, దేవుడు వారి జీవితాల్లో అంతకుముందు చేసిన అద్భుత సాక్ష్యాలు ఉన్నాయి, స్వీయ అనుభవం ఉంది. నాడు చాలామంది స్వీయ అనుభవంతో దేవుడిని నమ్ముకోవట్లేదు. ఎవరో చెప్తున్నారు, ఎవరో చెప్పారు కాబట్టి బలవంత వారి అనుభవంతో వారు చెప్పారు. నీ అనుభవం కూడా మీకు జోడించి ఉండాలిగా. మధ్యన మేము చూస్తున్నాం, కుర్రాడు ఎవరో గోపి అనే కుర్రాడు, నేను ఇటువరకు క్రిస్టియానిటీలోకి వెళ్ళాను, మళ్ళీ వచ్చేసాను, నేను వెళ్తే బోల్డ్ అయ్యొత్తాయి అన్నారు, నా కష్టాలు బాగలేదు, నా కన్నీళ్ళు బాగలేదు, నేను ఆశించి దొరకలేదు, అందుకని మళ్ళీ తిరిగి వచ్చేసానని చెప్పి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. అసలు ఆ మాటలకు వస్తే ఇప్పుడు వాళ్ళందరూ అటువంటి బ్యాచ్ మేము అప్పుడు వెళ్ళాము. ఎందుకు వెళ్ళారంటే భవిష్యత్తులోనే వాళ్ళు ఎందుకు వచ్చారంటే రావటంతోనే దురుద్దేశంతో వచ్చారు. యేసుక్రీస్తు వారికి దగ్గరికి కూడా అలాగే వచ్చారండి. పరిచయులు, శాస్త్రులు వాళ్ళందరూ అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎందుకు వచ్చేవాళ్ళు? ఆ భక్తి చేయటానికి కాదు, విమర్శించడానికి ఎజెండాని పెట్టుకుని ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఈయన ఎట్లా శిక్షిద్దామా, ఈయన మాటలు ఎట్లా తప్పులు పట్టుకుందామని చెప్పి వచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు, స్వస్థత కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, భోజనాల కోసం వచ్చినట్టు ఉన్నారు, అసలు ఏదో చూద్దామని వచ్చినట్టు ఉన్నారు, అనుభవించి విశ్వాసం ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇలా ఇరికిద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తే నేను ఒకప్పుడు క్రైస్తవునండి,
నిజంగానండి ఇప్పుడండి అక్కడ ఏం దొరకలేదు, అక్కడంతా చండాలం ఉంది, అక్కడంతా రోత ఉంది అని ఇప్పుడు మేము దీంట్లోకి వచ్చాము, అదంతా మోసము ధర్మం అన్నారు. మీకు విషయం చెప్పమంటారు విశ్వాసులారా, వీళ్ళు అసలు ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయడానికి ముందు మేము అక్కడికి వెళ్ళొచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్పే మాటల కోసం బలం చేకూర్చుకుంటానికి కొన్నాళ్ళు క్రైస్తవులకు వచ్చారు. ఇప్పుడు నేను చూస్తున్నా వీటన్నిటిలో కూడా వాళ్ళు చెప్పే సాక్ష్యాలను బట్టి మేము అక్కడికి వెళ్ళొచ్చాము అంటే నిజంగా వాళ్ళు వెళ్ళొచ్చారు అనుభవపూర్వకం చెప్తున్నారు. వాళ్ళు వచ్చిందే బురద చల్లటానికి వచ్చారు. బురద చల్లటానికి వచ్చి తర్వాత మాకు అంతా తెలుసు అన్నట్టు మాట్లాడుతుంటారు. ఇదొక కుయుక్తులు, ఉచ్చులు. నిజంగా క్రీస్తును అనుభవించిన వాడు, క్రీస్తుతో ఉన్నవాడు బయట ఒక మాట కూడా మాట్లాడు. వాళ్ళ అనుభవం క్రీస్తుని అనుభవించడానికి రాలా. వాళ్ళు చెప్తే వచ్చామండి అన్నారు, వీళ్ళ స్వీయ అనుభవం లేదు. పైపెచ్చి వాళ్ళు వచ్చిన ఎజెండా ఏంటంటే కొన్నాళ్ళు ఇక్కడ గడిపి వెళ్తే మనం బలంగా బయట మన వాదన వినిపించవచ్చు, మనం పోట్లాడవచ్చు. వాళ్ళ క్రైస్తవ సంఘాల్లో కూడా చాలామంది అలా సంఘాల్లో కూడా జ్వరపడుతున్నారు. మా లక్షలు ఉన్నాయి, వేలు ఉన్నాయి అని చెప్పి సంతోషిస్తున్నారా సేవకులారా? మందిరాల్లో ముక్కు మొహం తెలియని వాళ్ళు. ఎందుకంటే కొంతమంది కార్పొరేటు లేకపోతే ఇంకొక పెద్ద సేవకులకి ఎవడో ఏంటో తెలియదు, పేర్లు అడ్రస్లు. వాళ్ళు అసలు ఆ వ్యక్తి మందిరానికి వచ్చేవాళ్ళే తెలియదు, ఇంకా బయట వాళ్ళు మీకు ఏం తెలుస్తారు? ఇది ఒక దారుణమైన కుట్ర జరుగుతుంది. దీన్ని మీరు గమనించి నడుచుకోవాలి. సరే, వాళ్ళందరికీ చెప్పాడు, ఆయన చెప్పాడు, వీళ్ళు చూచారు. చూడడమే కాదు, అనుభవించి అప్పుడు అంటున్న మాట, మేము యెహోవాని కాక వేరొకరిని మేము సేవించిన వెడల శాపగ్రస్తులు అవుతామంటున్నారు. అనుభవించిన వాడు చెప్పే మాటలవి. బురదాలటానికి వచ్చిన వాళ్ళు తప్పుడు సాక్ష్యాలు, కోట సాక్ష్యాలు ప్రభు మీద చెప్పారు. అలాగే బైబిల్ గ్రంథంలో చాలామంది దగ్గర చెప్పారు. వాళ్ళందరూ ఎక్కడో కాదు, ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉండి ముసుగు వేసుకొచ్చి మాయావేషం వేసుకొచ్చి గొర్రె చర్మాన్ని కప్పుకొచ్చి చీల్చేయటానికి సిద్ధపడిన సింహాలు తోడేళ్ళు వచ్చి అట్ట వెళ్ళారు. మేము అక్కడికి వెళ్ళామంటే కొంతమంది పాపం ఈ సగటు మనుషులు ఉంటారే, పెద్దగా అది మధ్యస్థంగా ఉంటారు. కొంచెం నమ్మదగిన మాటలు ఎవరైనా చెబితే నమ్ముదామని నమ్మటానికి రీజన్స్ ఎదుర్కొంటారు. ఆ రీజన్ కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ ఇశ్రాయేల్ అందరూ అంటే ఎంత అద్భుతమైన, మేము ఇంత చేసిన ఈ దేవునికి సేవించటం కన్నా అయితే వేరే దేవతలను సేవిస్తే మేము శాపగ్రస్తులం అవుతామని చెప్పంట. యెహోషువ జీవితం నిజంగా ఒక విధంగా గొప్ప అద్భుతమైన పాఠం అండి. చాలా నేను ఈ టైటిల్ కూడా మగాడి మాట అని పెట్టే కారణం ఏంటి, మీకు ఆక్షేపణ ఉండదు. నిజంగానే అదే గట్టిగా మనగాడి మాట మాట్లాడాడు. నేనును నా ఇంటి వారిని. ఈ మాటను పరిశీలన చేసుకోండి. ఎంతమంది మీరును మీ ఇంటి వారు, మీ ఇంటి పక్షంగా ఒక విధంగా వాళ్ళందరికీ ప్రతినిధిగా, మీ ఇంట్లో వాళ్ళందరికీ ప్రతినిధిగా మీరు మాట్లాడగలుగుతున్నారా? వాళ్ళ 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచి పోషించిన తండ్రే, అమ్మాయి చేయండి, ఈ పెళ్లి చేసుకోండి, లేకపోతే ఈ పని చేయండి, ఉద్యోగం చేసుకుంటే నీ మాట నేను ఎందుకైనా వెళ్ళానా అంటారు. మాకు స్వేచ్ఛ లేదా మాకు సొంత ఆలోచనలు లేవా, మా అభిప్రాయాలను గౌరవించకుండా అసలు నువ్వు ఎందుకు మాట ఇచ్చావు, ఇలా చూస్తున్న రోజులు ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి చాలామంది. ఇంకా మీకు నేను ఇతర భక్తులను పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళని నేను కించపరచడానికి మాట్లాడలేదు కదండి. ఈ మాటను చెప్పగలిగిన ధైర్యం బహుకొద్ది మందికి ఉంది. బహుకొద్ది మంది ఇంటి వారితో కూర్చుని దేవుని సేవించారు. సరే, సేవించడం కాదు, ముందు వాళ్ళ పక్కన వాళ్ళతో కలిసి అసలు మా ఇంటోళ్ళు నేను, రేషన్ షాప్కి వెళ్తే మా ఇంటోళ్ళు నేను, ఎలక్షన్లకు వస్తే మేము మా ఇంటోళ్ళం మేము. కానీ భక్తి విషయంలోకి వచ్చేప్పటికి నేను మాత్రమే. ఆ మాట మీరు అంటాం కాదు, పరిశుద్ధ గ్రంథంలో ముమ్మార్లు అంటాడు దావీదు మహారాజు. మొదటిగా మనం గమనించినట్లయితే 13వ అధ్యాయము 5వ వచనంలో అంటది. సరే, కీర్తనల్ని కొంతమంది సంకీర్తనలు అంటారు, కొంతమంది అధ్యాయాలు అంటారు, ఏదన్నా తప్పులేదు. కొంతమంది ఆ పలుకు పలటం ఆ పాట అంటారు, లేకపోతే ఏదో అనుకుంటారు. కానీ మన వాడుక భాషలో అర్థమైతే ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ని అధ్యాయాలుగా మనం వారు విభజించారు కాబట్టి అధ్యాయాలుగా, వచనాలుగా, పద్య భాగాలు ఉన్నాయి, దీంట్లో పాటలు ఉన్నాయి. వాటిని కూడా మనం ఆ విధంగానే మాట్లాడటంలో తప్పేం కాదు. లేదు మీరు క్లాస్గా ఉన్నట్టుగా మాట్లాడితే మీరు మాట్లాడకుండా సంకీర్తన అని కొంతమంది అంటారు. ఇట్లా మీ ఇష్టం. ఆ కీర్తన అంటే తను రాసిన పాటలో అంటాడు,
నేనైతే నీ నీతిని నీ కృపను వెతుకుతానంటాడు 13వ అధ్యాయం. అదే వచ్చిన నేనైతే నీ కృపను నేను వెతుకుతాను, నీ రక్షణ గురించి ఆనందిస్తానంటాడు. మళ్ళీ 17వ అధ్యాయం 15వ వచనంలోకి వచ్చేవాడికి నేనైతే నీ నీతిని నీతివంతుడే నిన్ను స్తుతిస్తానంటాడు. ఇలాగే 79లో కూడా ఇట్లాగే నేను ఇట్లా సువార్తను ప్రకటిస్తాను అని అంటాడు. ఇక్కడ ముమ్మారు దావీదు నేనైతే అన్నాడంటే నా మటుకు నేనైతేనే. మరి నీ కుటుంబం సంగతి ఏంటంటే దావీదు గారు అంటే మరి అబ్షాలోము నా మాట వినడండి, అమ్నోను దుర్మార్గుడండి, లేకపోతే అదోనియా ఇటువంటి దుస్థితి ఉన్నవాడండి అంటే లేదు. ఇలా నేను దావీదుని తక్కువ చేయటం అని కాదు, దావీదు దేవుని హృదయానుసారుడు. కానీ ఎక్కడో ఒక మనిషికి ఒక బెటర్ ఉంటుంది, ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళని మనం హైలైట్ చేయాల్సిందే. ఈ మాటలోకి వస్తే నిజంగా పౌలు భక్తుడు కూడా అంటాడు ఏమని, నా మట్టుకైతే నేను ఇతరుల సంగతి నా కుటుంబం సంగతి నేను చెప్పలేను అని ఆయన అనలేదు. కానీ దాని అర్థమైతే నా మట్టుకైతే బ్రతుకుటా క్రీస్తే, మరి మా వాళ్ళ సంగతి ఏంటో నాకు అంతగా పట్టదు. అలా కుటుంబ సమాచారం కూడా అక్కడ ఉండదు. కానీ ఈయన ఉన్నాడు, నేనును నా ఇంటి వారును. కుటుంబం మీద ఎంత పట్టు ఉండాలండి, కుటుంబం మీద ఎంత ఆధిపత్యం ఉండాలి. వాళ్ళ భార్య ఒక ఇదైతే భర్త ఒకటి, ఒక పార్టీ అయితే భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, కూతురు ఒక పార్టీ, లేదా భర్త ఒక భక్తి, కూతురు ఒక భక్తి, భార్య ఒక భక్తి, ఇట్లా రకరకాలుగా ఉంటున్న సందర్భం ఈ రోజుల్లో ఆ రోజుల్లో కూడా ఉన్నారు. కానీ ఆయన చెబుతున్న మాట, అందుకే నేను మనగాడి మాట అనడం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించా. అంటే ఈ ఒక్క మాట కాదండి, ఆ మాటకు వస్తే అసలు నిజంగా యెహోషువ జరిగించిన అద్భుతమైన పరిచర్యకి ఎవరు చాలండి. అతను గొప్పగా తర్ఫీదు పొందినవాడు కాదు, అంతేకాదు ఆయన యుద్ధ విద్యలందు నేర్పరు కాదు. ఆయన గురించి రాసిన ప్రతి చోట నూను కుమారుడును మోషే పరిచారకుడు, ఈయనకున్న టైటిల్స్ అయ్యి. నూను గారు గొప్ప వ్యక్తి అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన అనుబంధ గ్రంథాల్లో ఉన్న మాటలు మన పెద్ద పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఏదైతే బైబిల్ కరెక్ట్ అని చెబుతుందో, ఏదైతే దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉన్న చెబుతుందో మనం దానికే ప్రామాణికంగా తీసుకోవాలి. దాన్ని బలపరచుకోవటానికి కొన్ని మాటలు మనం తీసుకుంటే తప్పని నన్ను అర్థం కాదు. కానీ దానికి కొన్ని వివరణ అనుబంధమైన గ్రంథాలు ఆనాటి నుంచి ఉండి ఈనాడు ఉండి ఇప్పుడు రాస్తున్న కొంతమంది గ్రంథకర్తలు, చాలామంది రాసిన ప్రస్తుత ఈ సమకాలీన అనుభవం కలిగిన సేవకులు రాసిన పుస్తకాలు నేను చదువుతాను. నేను చదువుతాను. నూను గురించి ఏం లేదు, నూను కుమారుడును మోషే పరిచారకుడు, అంతే. ఆయన అంటున్న మాట తన గురువుగారైన మోషే కూడా అనలేదు. మోషే పరిచారకుడు అంటే ఉన్నే పని చేసే ఇష్టానికి చేయండి. పరిచర్య ఎంత లోబడి చేశాడంటే ఒక చిన్న మాట, మనం వాళ్ళు ఎర్ర సముద్రం నుంచి దాటి వచ్చారో అద్భుతంగా 15వ అధ్యాయంలో పాటలు పాడుకుంటారో, నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో వీళ్ళు వచ్చేవాడికి యుద్ధం ప్రారంభమవుద్ది. మొట్టమొదటిగా అమాలేకీయులు యుద్ధం చేస్తారు వాళ్ళ మీద. యుద్ధం చేసినప్పుడు పెద్ద సైన్యం వస్తుంది. వీళ్ళకి యుద్ధాలు తెలియదు పాపం. ఇటుకలు కాల్చడం తెలుసు, మట్టి తొక్కడం తెలుసు, మట్టి పెసకటం తెలుసు, లేదా గడ్డి కోసుకోవటం తెలుసు, లేకపోతే దొడ్లు కట్టడం తెలుసు, కట్టడాలు కట్టడం తెలుసు, బిల్డింగ్లు కట్టడం తెలుసు. కానీ కత్తి పెట్టి యుద్ధం చేసిన అనుభవం ఎక్కడ లేదు. వాళ్ళకి అనుభవం లేదు. గురువుగారు పిలిచి అబ్బాయి యెహోషువ యుద్ధానికి వెళ్ళు అంటాడు, మారు మాట్లాడకుండా. ఇంకో విషయం చెప్పమంటారండి, మోషే గొప్పవాడు అయ్యాడు అని పెద్దగా అంటున్నాం, కానీ గొప్పవాడు అయ్యాడు. ఎందుకంటే మిరియాము, హూరు, అహరోను, యెహోషువ, కాలేబు ఇలా గొప్ప గొప్ప పరిచారకులు, సహాయకులు, ప్రోత్సాహకరులు ఉండబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఎటువంటి ప్రోత్సాహం ఏమీ ఇవ్వలేకుండా నువ్వు వాళ్ళు అయినట్టు అవు ఇలా. పౌలు గారికి అద్భుతమైన టీం ఉందండి. అలాగే ఎలీషా గారికి ఉంది. ఎలీషా గారు అంటే ఆయన ఒక కట్టడాలు పర్ణశాల లాంటి చాట్లో ఉండి బైబిల్ స్కూల్ నడిపితే శిష్యులందరూ వచ్చి గురుగారు మేమే ఒక కొత్త
పరసాలు కడదాం అనుకుంటున్నాము, ఇది ఇరుకైపోయింది, మేము నిర్ణయం చేసేసుకున్నాము, ఊరిలో మీరు మా ఏమంటారండి అని ఆ కార్యాలంతా చక్క పెట్టుకున్నంత సిబ్బంది పరివారం ఉన్నారు. వాళ్ళ పరివారం లేకుండా ఎవడు ఏది చేయలేడండి. దేవుడు అంతటి వాడు. ఓ భక్తుడు రాస్తాడు మాట, అదిగో అసలు దేవుడిని అంటాడు, దేవా నీవు లేకపోతే నా జీవితానికి పరమార్థం ఏది అని అంతవరకు అంటే పర్లా. రెండో మాట ఏమంటాడు తెలుసా, నేను లేకపోతే నీకు పరివారం ఏది అంటాడు. అవును కదా, అవును కదా. దేవుడు లేకపోతే మన జీవితానికి పరమార్థం లేదు. మరి దేవునికి మరి పరివారం కాకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఆయన కూడా అంటున్నాడు, దేవుడు ఏం చేస్తాడు, ఏమని చేయగలడు. ఏమంటాడు దేవుడు, ఇదిగో యథార్థ హృదయం కలిగిన వారే తను వెతుకు వారి కొలతో లోకమంతా దేవుని దృష్టి దేవుని కనుదృష్టి అంతా సంచారం చేస్తుందంట. ఎందుకంటే యథార్థ హృదయంతో ఎవడన్నా పని చేస్తాడేమని. ఎవరైనా ఉన్నారా నా కొరకు అని చెప్పి దేవుడు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు లేకుండా నీ మటుకు నువ్వే వాళ్ళకి చేస్తున్నాను వీళ్ళు చేస్తున్నారని అని చెప్పి ఉంటా. నువ్వు ఉన్న చోట నువ్వు సహకరించు, పరివారంగా ఉండు, పరిచర్య చేయి. ఆ పరిచర్య అద్భుతంగా దీవించబడతావు. ఇప్పుడు గొప్ప గొప్ప దైవసేవకులందరూ చూస్తాను, చాలామంది వంటలు చేసే కాడ ఆటల కాడ ఎంతగా అనారోగ్యాలు ఉండి మెడిసిన్స్ వాడుకొని పరిచర్య చేసేవాళ్ళకి వచ్చిన మంది చూశారండి. అట్లాగే ఈ పరిచర్య కూడా ఇప్పటి వరకు వచ్చిందంటే పరిచారకులు సహాయం చేసేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, పనిలో పాలుభాగస్తులు లేకపోతే ఇక్కడి దాకా నేను కూడా రాను. ఈయన టైటిల్ ఏంటంటే, ఈయన అనుభవం ఏంటంటే మోషే పరిచారకుడు నాయకుడు అయ్యాడు. చాలామంది వాళ్ళ పరిచర్య చేయడానికి ఇష్టపడాలి, పని చేయడానికి ఇష్టపడరు, ఏకంగా నాయకులు అయిపోవాలి. మోషేను కూడా విమర్శించడానికి యెహోషువని చూసావా, నేను మా గురువు గారి మీదకి అందరూ శనిగేవాడు, ఆ ప్రతివాళ్ళు మీదకి వచ్చేవాళ్ళు, కుట్రలు చేసేవాళ్ళు, రాళ్ళతో కొడతానికి చంపేయటానికి సిద్ధపడేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు. మన దెబ్బ చూసారా ఎట్టుందో. నిజంగా యెహోషువ జీవితంలో ఎన్నడూ ఇశ్రాయేలు అతని మీద తిరుగుబాటు చేసినట్టు కనపడదు. కానీ అంటలా పరిశుద్ధాత్ముడు నువ్వు ఎంత గొప్ప పరిచర్య చేసినా, ఎంత ఇది చేసినా, అసలు యెహోషువ నాయకత్వంలో జరిగినంత దైవిక పరిచర్య పరిశుద్ధ గ్రంథంలో ఎంతెక్కడ చూడలేమండి. కొత్త నిబంధనలో పౌలు భక్తుడు ఖండాంతరాలు సువార్తను ప్రకటించడం మనం చూస్తాం. కానీ ఆ రోజుల్లో యెహోషువ 31 మంది కనాను రాజులను 31 మంది రాజులను జయించాడండి. అంతకుముందు మోషే గారి తనంలో 2 రాజులు అంటే 33 రాజులను జయించి కనాను దేశాన్ని స్వతంత్రించుకుని దాన్ని భాగాలు చేసి ప్రజలకు పంచిపెట్టిన మహాఘనుడు ఈయన. 1-2 యుద్ధాలు చేయడానికి చాలామంది అల్లాడిపోతుంటారు. 30 తన వ్యక్తిగతంగా 31, గురువుగారి దగ్గర ఉండి చేసిన 2 మొత్తం 33 రాజుల్ని యుద్ధాలలో ఓడించి విజయాన్ని సాధించి కానాన్ని స్వతంత్రించుకుని దాన్ని 12 గోత్రాలకి విభాగించి ఆస్తులు పంచడం ఎంత తలనొప్పి మీకు తెలియదేమో. అసలు దేశాన్ని పంచాడు ఆయన. పంచడానికి కారణం ఏంటి తెలుసా? ఇవాళ చాలా పరిచర్లు కుంటుపడిపోవటానికి చాలామంది సేవకులే నిజంగా పని చేయలేకపోవటానికి కారణం ఏంటి తెలుసా? ఆ ఇంటి వారి సహకారం ఉండదు. ఈ పాసగారు పని మీద నిర్ణయం తీసుకుని వెళ్తుంటే వెనకలాగేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు, ఇసికించేవాళ్ళు బొచ్చెడు మందిని మేము చూస్తున్నాం. లోకంలో బొచ్చెడు మందిని చూస్తున్నామండి. మోషే గారే, తన గురువైన మోషే గారే భార్యనే చూస్తాం, పిల్లలను చూస్తాం. తీరా సాగు మీదకి వచ్చేప్పటికి గవ్వ తీసుకెళ్ళి సొంతం చేసింది, అంతకుముందు చేయలే. కానీ యెహోషువ ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటగా తన కుటుంబాన్ని కట్టుకోగలడు. నిజంగా ఒక సక్సెస్ఫుల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ముందు తన ఫ్యామిలీని కట్టుకున్న వాళ్ళే. ఆ ఫ్యామిలీ సపోర్ట్తో అద్భుతంగా చేసి ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని తెలుసా? నేనును నా ఇంటి వారును ఆ దేవుడైన యెహోవాని సేవించడం. మీరు ఎవరు సేవిస్తారో మీ ఇష్టమయ్యా అని చెప్పి అలా అంటే వాళ్ళు వచ్చి సాష్టాంగపడయ్యా మేము యెహోవాను తప్పితే వేరే దేవతను సేవించినలా శాపగ్రస్తులు మాట. ఏ మాటలు వింటున్నావా దేవుని బిడ్డలారా? ఈ దమ్ముగల మాట మనం చెప్పగలమా?
ఈ దమ్మున్న మాటని, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదామని ఒక జాతిని కూర్చుండబెట్టి దేవుని యొక్క సత్య సువార్తను వారికి ప్రకటించి దేవుడు చేసిన అద్భుతమైన కార్యం. అసలు నిజంగా అటువంటి డెడికేషన్ ఉండబట్టి దేవుడే వచ్చి చెబుతాడండి. ఇదిగో నువ్వు అది 1వ అధ్యాయంలో మనం చూస్తాం, నువ్వు భయపడబాకు, నిబ్బరంగా ఉండు, అసలు నీకు మీద ఎవరికి విజయం రాదు, నీకు ఎదురు లేదని చెబుతాడు దేవుడు. దాని ముందు అనుకున్నా అసలు ఎదురులేని మనిషి అని టైటిల్ పెడదామా అని అనుకున్నాం. నీకు ఎదురులేదు, ఎవరు నీ మీద విజయం సాధించలేరు అని చెప్పంటాడు. అంతేకాదు సృష్టిలో ఎప్పుడు మనం సింహాన్ని గెలిచిన సంసోనునో లేకపోతే దావీదునో గొప్పలుగా ఎంచుకుంటాం. సింహం నోర్లు మూయించిన దానియేలు గొప్పవాడు, నిజంగా గొప్పవాళ్ళు వాళ్ళు. అందులో మాటలుగా ఉంటే సింహాన్ని చీల్చినవాడు కంటే సింహం నోరు మూసినవాడే గొప్పవాడు అనుకుంటాం మన మాటలో చెప్పాలి. అంతే కదా, సింహం చీల్చి చంపేస్తున్నామంటే దాని మీద భయం వేసి అది పోరాడి, అదే సింహాలు తన ముందు మౌనంగా కూర్చుని అంటే అది గొప్పతనం. నిజంగా ఒక గొప్ప భక్తుడి జీవితంలో రండి ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేస్తుంటే కడుపు నిండిపోతుంది. మాకు చిన్నప్పటి నుంచే కొంచెం యుద్ధాలు చూడడం, పాత సినిమాల్లో ఉంటాయి చూసారా, ఆ యుద్ధాలు చూడడం, అలాగే ఫైటింగ్ సీన్లు, అలాగే మన నాటకాల్లో ఈ పర్వాలు బాగా అలవాటు అయ్యి చూడటానికి. ప్రభు నమ్ముకున్న గారు భలే మిస్ అయిన వాటిలో ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ ఫైటింగ్ సీన్లో యుద్ధాలు చూడటం నాకు మహాభారతంలో యుద్ధపాలు అంటే ఎంత ఇష్టమో. రామరావణ యుద్ధం ఇది జరుగుతుంటే ఏదో తెలియనా ఏంటో ఆ మనసు అలా కోరుకునేది. ఆసంటి వెంకటరత్న నాయక్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే పివి లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప బండి కొట్టేసేటువంటి పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరి నాటకాలు వేసే గొప్ప ఆర్టిస్టులని మేము చూసాం అప్పట్లో. ప్రభువుని ఎరగనప్పుడు నిజంగా భలే మిస్ అవుతున్నాము. వండర్ఫుల్ వర్డ్స్ డివి సుబ్బారావు లాంటి వాళ్ళు, సత్యహరిచంద్ర అనుకున్నాం. కానీ తేరా నిజంగా యెహోషువ గ్రంథంలో యెహోషువ 31 రాజుల మీద యుద్ధం చేసి వాళ్ళని జయించి అసలు ఇది చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా, నేను మొదట్లో అనుకున్నప్పుడు అది మిస్ అయ్యాను అనుకున్నా. అరే ఇది ఎట్టా మిస్ అయ్యాను రా, 35 ఏళ్ళు వచ్చేదా 33 ఏళ్ళు దాకా అనిపిస్తుంది. అద్భుతంగా ఉంటుంది చరిత్ర ఇస్రాయేల్ దీంట్లో. ఏది కావాల్సిన బైబిల్లో అది ఉంటుందండి. ఆనందము, ప్రశాంతత, లేకపోతే సంతోషము, లేకపోతే శౌర్యము, తెలివి, జ్ఞానము, అంత గొప్ప నిధి. నాడు చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఈ నిధిని చాలామంది సొంతం చేసుకోవట్లా. ఈ దీంట్లో ఉన్న ఆ జ్ఞానాన్నో, ఆ తెలివినో, ఆ వివేకాన్నో, ఆ వివేచనో, లేకపోతే ఆ శాంతినో, ఆ నిబ్బరాన్నో, ఆ ప్రశాంతతనో, ఆ నెమ్మదినో పొందుకోకపోతే ఎంతసేపు ఈ భౌతిక సంబంధమైన వీడికి చెప్పేవాళ్ళే, వాళ్ళు ఇష్టపడేవాళ్ళు అటు చెబుతున్నారు, ఈ చెప్పేవాళ్ళు కూడా అదే చెబుతున్నారు. ఇక వెరస వచ్చేదంటే ఉద్యోగం, వ్యాపారం, పిల్లలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇది తప్పితే వస్తువులు, వాహనాలు, ఇది తప్పితే అసలు హృదయంలో నెమ్మది ఏంటి సంగతి? శాంతిని, నా శాంతిని నీకు ఇస్తున్నాను అని దేవుడు చెప్పాడు. ఆ మాటలు మిస్ అయిపోతుంటారు. నేను అనుకున్న తెక్కలని పాప ఇక నుంచి మనం డ్రామాలు చూడకూడదు కదా అంటే అదొక క్రమశిక్షణ కాదంటే దాని తప్పని కాదు. ఇప్పటికీ నేను కొన్ని ఈ పద్యాలు ఎక్కడో అవి వినపడుతుంటే ఒక చెవుడు పడేస్తా. ఎందుకంటే అంత కమ్మగా ఉంటాయి దాంట్లో మాటలు మటంగుండలాగా ఉంటాయండి. సంస్కృత పదాలు కానీ, ఆ పద ప్రయోగం కానీ, వాళ్ళు తీసే రాగాలు కానీ పడి చచ్చిపోతాను. రాగాలకు స్పందించిన వాళ్ళు ఎవరున్నారు? అసలు చాలామంది రాగాలు వింటే రోగాలు రావు, తెలుసోలేదు. ఈనాటి ప్రజలకి తలతెక్కిపోయిన మైండ్ చెడిపోయిన కార్యక్రమాలు వచ్చి బీట్లు ఉద్రేకం వచ్చి ఆ ఉద్రేకాలు బీపీలు పెంచేసి చచ్చిపోతున్నారు. కొన్ని మంది చర్చిలోకి వెళ్ళినా సరే మేము వెళ్తే పాటలు పెడతారు, గుండె దబ్ 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 అంటూ ఉంటారు. శబ్దం వేరు, సంగీతం వేరు కదా. ఇది కర్ణ కఠోరమైన శబ్దం, అది శ్రావ్యమైన ఇంపైన సంగీతం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎంత కమ్మగా ఉండేది. ఎవరైనా సంఘాల్లో పాడుతుంటే అబ్బా అని చెప్పి అమృతం పోసినట్టు ఉంటుందండి చెవుల్లో. విచ్చలవిడితనంగానే ఏదో పిచ్చి సంగీతాలు వచ్చి పిచ్చి సేవకులు చేస్తున్నారు వికృతమైన డ్యాన్సులు. మొన్న చూశాను రీల్స్లో, కుర్రాడు ఎక్కడో ఎరగదీసి స్టెప్ డ్యాన్స్. ఇది చిరాకు అనిపించింది, అనిపించింది. జీవం కలిగిన పరిశుద్ధ కలిగిన వాక్యాన్ని, అమృతం లాంటి వాక్యాన్ని, జీవం కలిగిన వాక్యాన్ని పంచడం నువ్వు డ్యాన్స్లో ఎటువంటి ఈ తిక్కల పనులు ఏంటి? అదేంటి దావీదు వేశాడు మరి దావీదు చేసినట్టు చేస్తావు నువ్వు? దావీదు నాట్యం చేశాడు కాబట్టి నాట్యం చేస్తున్నావు. ఆ దావీదులాగా సింహాన్ని నిలుచు,
తీరుతావా? కప్పొస్తేనే కంటికి కనపడరు. ఎన్ని పిచ్చి తమలో ఉన్న దురద అంటారే, ఆనందాన్ని తీర్చుకోవడానికి బైబిల్లో ఒక సందర్భాన్ని ఎంచుకోవటం, దాని మీద పెట్టడం బైబిల్లో ఉంది కదా, అందుకే నాట్యం చేయాలని ఉంది. మరి వెళ్ళి మిగతా చేయాల్సిన పనులు ఏమి లేవా? అవి చేయరా? అసలు 10వ అధ్యాయం చదువుతాండండి. 10వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో చదువుతుంటే అతడు 5 రాజులు అప్పట్లో యెరూషలేము అలాగే హెబ్రోను 5 రాజులు అతని మీద దాడి చేసినప్పుడు అసలు అతను దాడి చేయటం ఏంటి, వాస్తవంగా తిను ఆశ్రయం పొందిన గిబియోనీల మీదకి వాళ్ళు యుద్ధానికి వచ్చారు. నువ్వేంట్రా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఏంటి, మనం అసలు వాళ్ళని మన అందరూ ఉద్దేశం ఏంటంటే ఎక్కడో బానిసలుగా 430 సంవత్సరాలు బతికొచ్చారు, వచ్చిన వాళ్ళని అడ్డం కొట్టేసుకుని ఇక్కడ మనం జయించేస్తే వాళ్ళని ఆ యోధుల్ని చంపేసేస్తే మిగతా వాళ్ళందరూ మనకు పని వాళ్ళకి పడి ఉంటారుగా, మన దేశంలో పనిచేసే వాళ్ళని వదిలిపెట్టి మీరు వెళ్ళి వాళ్ళు ఇది అవుతారని గిబియోనుల మీద యుద్ధానికి వస్తారు. వాళ్ళు కబురు పెడతారు, అయ్యా మా మీదకి పలానా వాళ్ళు యుద్ధానికి వచ్చారు, 5 రాజులు కలిపి అంటే వీళ్ళు బయలుదేరి వెళ్తారు. వెళ్తే అసలు నిజంగా అక్కడ వీళ్ళు యుద్ధం చేయడం ప్రారంభిస్తే దేవుడు సంతోషించి వీళ్ళకి తోడ్పాటునివ్వడానికి ఆకాశం నుంచి వడగండ్ల వానమే పడుద్ది. చిత్రమైన విషయం ఏంటి, యుద్ధం చేసిన చంపిన వాళ్ళ కంటే కూడా చంపిన వాడుకుంటే ఆ వడగొండలు పడి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. ఎంత ఆశ్చర్యం! అంటే దేవుడే మనం చేయాల్సిన యుద్ధం చేస్తుంటే దేవుడు ఆ యుద్ధం దావీదు మహారాజు కదా స్పష్టంగా తెలుసు, యుద్ధం యెహోవాదే, ప్రారంభించేది నేనే, కొనసాగించేది ఆయనే. కొంతమందికి దేవుడు పని చేయాలంటే ఎంత భయమో, చచ్చిపోతారేమని భయం. ఆ రోజు వడగండలతో చచ్చిపోయినాడు. ఆ తర్వాత మనం చదువుకున్న 24వ అధ్యాయంలో కూడా చదువుతాడు, ఇగో ఫలానా రాజులు మన మీదకి వస్తే దేవుడు కందిరేగలను పంపించి చంపించేశాడు అయాళ్ళని. అంటే ఎంత యెహోషువ చేసిన పనికి ముచ్చట పడిన దేవుడు తన వంతు శక్తి అతని చేతుల్లో బలపరిచిన మాట వాస్తవమే, అతని శక్తితో నింపిన మాట వాస్తవమే. అయినా దేవుడు కూడా ఊరుకోలేకపోయా ఆయన కూడా అసలు ఇతనికి యొక్క పరిచర్యకు ముగ్ధుడైపోయి ఆ తన వంతు కందిరేగలు పంపించడం, వడగండ్లు పంపించడం ఇది చేస్తూ ఉంటాడు. యెహోషువ జీవితంలో నిజంగా జరిగించిన కార్యక్రమాలు కొన్ని సంవత్సరాల పాటు చెప్పొచ్చండి. అంతేకాదు ఆయన యుద్ధాలు చేసి శత్రువుల్ని చంపేయటమే కాదు, ఇంటిని కాపాడుకోల్పోయాడు. చాలామంది ఇంటిని కోల్పోతున్నారండి, ఇంట్లో వ్యక్తులను కోల్పోతున్నారు. బయట యుద్ధం చేసి ఇంట్లోకి వచ్చి తలుపేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఇవాళ ఇళ్ళే యుద్ధ భూమిగా మారిపోయినాయి. ఇంట్లో వారే సహకారులుగా ఉండవలసిన వారు చేతికి అండగా ఉండవలసిన వాళ్ళు శత్రువులుగా మారుతున్న రోజులు మనం చూస్తున్నాం. వారు చేసే పనికి ప్రోత్సహించరు, అడ్డంగా పెడతారు, ఆటంకం పడతారు, అవహేళన చేస్తారు, నిరుత్సాహపడతారు, ఇందులో నీవని అని విషయం. కానీ నిజంగా అంటారు ఇటువంటి దుస్థితి నుంచి ఇంటిని యుద్ధభూములుగా మారుతుంటే ఆ ఇంటిని ప్రశాంతమైన వాతావరణం వచ్చుకుని చాలా స్పష్టంగా నేను నా ఇంటి వారును, ఈ మాటలు మీరు చాలాసార్లు సండే స్కూల్ పిల్లలు కూడా అప్పచెప్తారు, మీరు కూడా చదివి ఉంటారు, చాలా ప్రసంగాలు అంటారు. కానీ దాంట్లో మీరు ఒకటి గమనించండి, నిజంగా అది ఎంతవరకు సాధ్యమవుతుంది? దావీదు అంటున్నాడుగా నేనైతేనే అని, పౌలు భక్తుడు అంటున్నాడుగా నా మట్టుకైతేనే అని, క్రీస్తుకి నా మట్టుకైతే నేను చావైతే లాభం, నా మట్టుకైతే నేను చచ్చిపోతా. నువ్వు రావటం గొప్ప విషయం కాదు, సావటానికి కాదు, ఆరాధించడానికి. వాళ్ళు సావటానికి ఇంకోటి కానీ ఇచ్చారు. నువ్వు ఆరాధించడానికి నీ ఇంటి వారి మీద నీకు పెత్తనం ఉందా? నీ చేతిలో ఉన్నారా? నీ ఇంట్లోనే ఉండొచ్చు, కానీ నీ ఆధీనంలో ఉన్నారా? నీ స్వాధీనంలో ఉన్నారా? అంటే మీ అందరూ కలిసి దేవుడి స్వాధీనంలో ఉన్నారా? ఒకటి, మొదటగా నా కుటుంబం నా ఆధీనంలో ఉంది. 2, మేము అందరం కలిసి దేవుని స్వాధీనంలో ఉన్నాం. ఇది ఆయన చెప్పిన మాట. దీనికి సమాధానం మీరు ఎత్తుక్కోండి. మొదట నీ కుటుంబం నీ స్వాధీనంలో ఉందా? నా తోటి మిత్రులు, మా క్లాస్మేట్స్ చాలామంది, నా మధ్యన మా పెద్దమ్మాయి వివాహం చేసినప్పుడు మధ్య మిత్రుడు చెవిలో వచ్చి చెప్పుకో చెబుతున్నాడు, బాబాయ్
నువ్వు అదృష్టవంతురా, ఎందుకంటే నీ పిల్లల పెళ్ళిళ్ళు నువ్వే చేస్తున్నావు అని. ఏంట్రా అన్న, చాలామందికి చెప్పుకుంటే సిగ్గుచేటురా. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసే పరిస్థితులు ఇప్పటికే లేవు, 4-5 సంవత్సరాల క్రితం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ జీవిత అనుభవాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినకుండా ఎక్కడో ప్రేమించే ఇంకోటి చేసుకుని మెల్లకుండా వెళ్ళిపోయినాడు కొంతమంది. అయితే కొంతమంది ఏమో అలా చేసుకుని నేను ఇష్టం ఆ అమ్మాయిని చేసుకుంటాను, ఆ అబ్బాయిని చేసుకుంటాను, ఇష్టమైతే నువ్వు చేయి, లేకపోతే నేను చేసుకుంటానంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, శుభ్రంగా వాళ్ళలో చంపుకుని వాళ్ళ ఇష్టం లేకుండా కుదిర్చినట్టుగా ఏదో మామ అనిపిస్తున్నారు. నేనేదో మీ బిడ్డలను దండించమని, లేదా మీ భార్యల్ని ఊరికే కత్తులతో యుద్ధం చేయమని అంటలా. నీ స్వాధీనం దేవుని స్వాధీనం. అట్లా కోల్పోయిన రోజున దేశమంతా నువ్వు స్వాధీనం చేసుకుని ఇంటిని కోల్పోతే, బిడ్డలను కోల్పోతే, భార్యను కోల్పోతే ఉపయోగం ఏముంది? దేవుడు ముందుగా చెబుతాడు, ఇదిగో భవిష్యత్తు అని చెప్పాడు. అబ్బాయి మీ పిల్లల పిల్లలకి చెప్పండి. అదే చెప్పాడు ఈయన అందరిని కూర్చోబెట్టి, అదే చెప్పాడు. ఎంత గొప్ప మాట కదా. వాళ్ళతో పోరాట 5 రాజులు, టైం అయిపోతుంది. రాజనీతిని పొద్దుకినా యుద్ధం చేయకూడదు కాబట్టి ఏం చేయాలి, ఆ పొద్దు గోక్కుండా ఉండాలి. దేవుడి సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు నువ్వు అతనికి శక్తిని ఇస్తే ఆజ్ఞాపించాడంట. భూమిని బతిమలాడ ప్రార్థన ఆజ్ఞాపించాడు. సూర్యుడా నువ్వు నిలిచిపో, గిమెల్లో ఉండిపో. చంద్రుడా నువ్వు అయ్యారు లోయలో ఉండిపో. నేను యుద్ధమైన దాకా మీరు కదిలేరా, జాగ్రత్త సుమా అంటే, ఒక విధంగా చెప్పాలంటే సూర్య చంద్రులు యెహోషువ చేస్తున్న యుద్ధానికి కావలి వారిగా ప్రేక్షకులుగా చూస్తూ ఉండిపోయారు. బాబా అద్భుతం. ఆయన అంటున్న మాట, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటో తెలుసా అంటే, నాకే బయట ఎన్ని వ్యవహారాలు చేయించినా, ఎంత యుద్ధం చేసినా, కొంతమంది చాలామందికి లేదు. సంసోను అసలు ఇంట్లో వాళ్ళ చేత పట్టబడ్డాడు, చంపబడ్డాడు. అమ్మ ఈ మాటలు వింటున్న కుటుంబ సభ్యులారు కూడా, మీరు మీ తండ్రికి లేకపోతే మీ భర్తకి సహకారులుగా ఉంటున్నారా? అసలు ఈ క్రమం అనేది ఆదికాండంలోనే తప్పింది, ఆదికాండంలో తప్పింది. అందుకే కుటుంబాల్లో చిచ్చులు రావడానికి కారణం చాలామంది జీవితంలో వైఫల్యం, సామర్థ్యం లేక కాదు, సహకారం లేక ఓడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మగాడి మాట అని చెబుతున్నాను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. నిజంగా ఇంటితో సంబంధాలు పెంచుకోండి, ఇంటి వారినితో కలిసి దేవుని సేవించండి, అద్భుతాలు చూస్తారు. 33 రాజులను మళ్ళీ గుర్తు చేస్తా. అసలు వాళ్ళని మొత్తం జయించి కనాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని 12 భాగాలుగా చేసి అందరికీ పంచి, ఎంత అద్భుతం అండి. ఆయన సాధించి పెట్టిన విజయాలను కాపాడుకోవడానికి 14 మంది న్యాయాధిపతుల కాలంలో తలపై ప్రాణం తోక్కొచ్చి, అంతటి గొప్ప ఘనాపాటి ఆయన చెప్పాలంటే మహాఘనుడు. గొప్పవాళ్ళు అనుభవపూర్వకంగా చేసి విజయాలను సాధించి దేవునికి లోబడి ఏమి లేదు. ఆయన వెనక కుడికి కానీ ఎడం కానీ తిరగడం. ఇంకా ఆయన జీవితంలో దేవునితో మాట్లాడిన మాటలు, దేవుని దూతతో మాట్లాడిన మాటలు, బతిమలాడిన మాటలు చాలా ఉన్నాయి. అన్ని ప్రార్థనలు దేవుడు ఆలకించడం. ఒకసారి ఇట్లాగే ఆకాని విషయంలో ప్రార్థన చేసే నోరు మూసుకొని, నువ్వు చేసే ప్రార్థన కాదు, ముఖం నేలనేసి కూర్చుంటావు ఎట్లే అన్నాడు. దేవుడితో మందలించబడ్డాడు, హెచ్చరించబడ్డాడు, బోధించబడ్డాడు. 40 సంవత్సరాలు ఆ ఇశ్రాయేల్ ప్రయాణంలో శ్రేష్ఠ భాగం. అసలు గమ్యం మోషే, అసలు స్టార్టింగ్ ట్రబుల్ లేని మన అందరికీ మోషే ప్రయాణాన్ని తీసుకొచ్చాడు. ఇక అక్కడి నుంచి ఎర్ర సముద్రం దాటించాడు. ఈయన కణానికి చేర్చాడు. ఆయన నోటి వెంట వస్తున్న మాట, మన జీవితాల్లో కావలసిన మాట, మన కుటుంబాల్లో ఉండవలసిన మాట, నేను నా ఇంటి, నేను ఎంత అంటే నా మా ఇంటి వాళ్ళు అంతే, ఎటువంటి తటువంటి రకం కాదు. ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు? అలా ఉంటే చాలా సంతోషం, చాలా సంతోషం. అసలు ఆయన యాజకులను ముందు పెట్టి యోర్దాను నది దాటి ఇక్కడ చచ్చిపోతారు, అరసముద్రం దాటి వచ్చారు కానీ యోర్దానుతో చచ్చిపోతారులే అనుకున్నారు. విపరీతమైన ప్రవాహం కలిగిన ఆ నదిలో ఏం లేదు. దేవుని లేఖనాల ప్రకారం యాజకులు నెత్తిన మా భుజాలను ఇది పెట్టి
అలా కాళ్ళు పెట్టంగానే ఆ ఉధృతమైన వరదలాగా వచ్చే యోర్దాను ఆగిపోయింది. దేవునికి లోబడ్డాడు, యాజకులకు లోబడ్డాడు, కుటుంబాన్ని కట్టుకోగలిగాడు, తిరుగుబాట్లు రాకుండా ప్రశాంతంగా తనకిచ్చిన పోవచ్చు చేశాడు. ఆయన జీవితంలో నా విజయ రహస్యంలో ఒక మాటయా, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము అంట. ప్రజలందరూ కూడా మేము కూడా యెహోవాను విడిచి వేరే ఒకరిని సేవించిన ఎడల శాపగ్రస్తులు అవుతామంటారు. మాటలు వింటున్నారా? మీరును మీ ఇంటి వారును యెహోవాను సేవించేదము అని మీ నోట నుంచి ఆ మాటలు వచ్చునగాక. ఈ సాక్ష్యం అద్భుతం, గొప్ప. అందుకే ఇది మగాడి మాటగా చెప్పాను. 33 రాజులను జయించడం గొప్ప విషయం కాదు, కుటుంబాన్ని దేవుడికి అప్పచెప్పటం గొప్ప విషయం. యోర్దాన్ని నిలిపివేయటం గొప్ప విషయం కాదు, మీరందరూ కలిసి దేవుని సేవించటం గొప్ప విషయం. సేవించడం అంటే ప్రార్థన చేసుకోవటం కాదు, సేవ అంటే ప్రార్థనే కాదుగా. ఆ సూర్యచంద్రుల్ని నిలబడడం గొప్ప విషయంగా అతను భావించట్లా. నా ఇంటి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారని గొప్ప విషయం. అసలు సూర్యచంద్రుడు అది ఇంకా చూడటమే మన వల్లగా అవుద్దా? నీ ఇంటి వారిని నువ్వు దేవుని సేవించడం ఎంత గొప్ప విషయమో మీకు అర్థమవుతుందా? ఎంత భాగ్యం అర్థమవుతుందా? ఎంత దీవెని అర్థమవుతుందా? మాటలు ముగించే ముందు మీరును మీ ఇంటి వారును ఇదే సాక్ష్యము కలిగి ఉందరుగాక. చిన్న ప్రార్థన. తండ్రి, యెహోషువ ఎంత గొప్ప మాట చెప్పాడు తండ్రి, ఎంత ధైర్యం కలిగిన మాట. తను సాధించిన విజయాల గురించి కాదు కదా, తను సేవిస్తున్న విధానాన్ని గురించి చెప్పాడు. మేము కూడా సాధించిన విజయాల గురించి ఓకే గొప్పగా చెబుతున్నాం, కానీ సేవించే విధానంలో వెనకబడి ఉన్నామేమో అనిపిస్తుంది. ఈ బిడ్డలందరినీ మాటలతో బలపరిచి వీరిలో ఒక విప్లవాత్మైన మార్పు తీసుకురామని వేడుకుంటూ యేసు నామములో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. మరి దేవుని వాక్యం, జీవగలిగిన వాక్యాలు, ఇలాగ సత్యవాక్యాలు, పరిశుద్ధ గ్రంథంలో దాగి ఉన్న అత్యంత శక్తికంతర వాక్యం మీరు వినాలంటే మరి లేఖనాలని గురించిన అసలు సిసలైన సందేశాన్ని మీరు వినాలని కోరుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరొక సందేశంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ సెలవు, వందనాలు.